Hi everyone, welcome to Commerce Guide. I hope all are being well. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 దీని గురించి నేను డిఫరెంట్ పార్ట్స్గా వీడియోస్ చేసి దీన్ని అప్లోడ్ చేస్తాను. అండ్ ఈ పార్ట్లో ఫస్ట్ పార్ట్లో వచ్చి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ యొక్క ఇంట్రడక్షన్ ఏంటి, దాని యొక్క డెఫినేషను, దాని యొక్క ఎసెన్షియల్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ఏంటి అనేది ఈ వీడియోలో పార్ట్ 1లో నేను మీకు తెలియజేస్తాను. అండ్ ఇంట్రడక్షన్. ఇన్ ఇండియా ద లా రిలేటింగ్ టు ద కాంట్రాక్ట్స్ ఇస్ కంటైన్డ్ ఇన్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. ఇండియాలో ఈ కాంట్రాక్ట్ సంబంధించిన లాస్ ఏ దాంట్లో ఉంటాయంటే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. ఈ ద యాక్ట్ కమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ ది సెప్టెంబర్ 82. ఈ యాక్ట్ ఎప్పుడు వచ్చిందంటే 1 సెప్టెంబర్ 1872లో మనకి ఈ యాక్ట్ అనేది ఎన్ఫోర్స్లోకి వచ్చింది. అండ్ ఇట్ అప్లైస్ టు ద హోల్ ఆఫ్ ది ఇండియా. ఇది ఇండియా మొత్తానికి అప్లికబుల్గా ఉంటుందన్నమాట ఈ యాక్ట్ అనేది. ఏవైనా కాంట్రాక్ట్స్ చేయాలనుకుంటే ఇండియాలో ఈ యాక్ట్ ప్రకారమే మనం కాంట్రాక్ట్స్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇది ఆర్టికల్ 370 విత్డ్రా అయిన తర్వాత జమ్మూ కాశ్మీర్కి కూడా అప్లికబుల్ అవుతుంది. ద యాక్ట్ డస్ నాట్ డీల్ విత్ ఆల్ ద బ్రాంచెస్ ఆఫ్ లా ఆఫ్ కాంట్రాక్ట్స్. ఈ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అనేది కొన్ని బ్రాంచెస్ ఆఫ్ లా ఆఫ్ కాంట్రాక్ట్స్ని డీల్ చేయదన్నమాట. అవి ఏంటంటే ద కాంట్రాక్ట్ రిలేటింగ్ టు పార్ట్నర్షిప్, సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్, నెగోషియల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ఆర్ అవుట్ సైడ్ ద స్కోప్ ఆఫ్ ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. ఈ పార్ట్నర్షిప్ యాక్ట్, సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్, నెగోషియల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ఈ మూడింటి గురించి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అనేది డీల్ చేయదన్నమాట. వీటికంటూ సపరేట్ యాక్ట్స్ ఉంటాయి అన్నమాట. అండ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ దేని గురించి తెలియజేస్తుందంటే ద జనరల్ ప్రిన్సిపల్స్ అప్లికబుల్ టు ద ఆల్ కాంట్రాక్ట్స్. కాంట్రాక్ట్స్ సంబంధించిన జనరల్ ప్రిన్సిపల్స్ గురించి చెప్తుంది. అలాగే సెకండ్ వచ్చి ద కండిషన్స్ విచ్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ మేకింగ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్. ఒక వ్యాలిడ్ కాంట్రాక్ట్ చేయడానికి కండిషన్స్ ఏంటి, దానికి సంబంధించిన ఎసెన్షియల్ ఐటమ్స్ ఏంటో అనేది ఈ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ తెలియజేస్తుంది. అలాగే థర్డ్ పాయింట్ వచ్చి ప్రిన్సిపల్స్ అప్లికబుల్ టు క్వాజీ కాంట్రాక్ట్స్. ఈ క్వాజీ కాంట్రాక్ట్స్కి సంబంధించి ఏవైతే ప్రిన్సిపల్స్ ఉన్నాయో వాటిని తెలియజేస్తుంది. అంటే క్వాజీ కాంట్రాక్ట్స్ అంటే దీస్ ఆర్ ద కాంట్రాక్ట్స్ మేడ్ బై ద కోర్ట్ ఆర్డర్ ద్వారా ఇవి మనకు అబ్లిగేషన్స్ వస్తాయన్నమాట. కంపల్సరీగా కాంట్రాక్ట్ ఇంప్లాయిడ్గా మనము ఆ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతాం. కొన్ని కాంట్రాక్ట్స్ అలాంటివి క్వాజీ కాంట్రాక్ట్స్ అంటారు. వీటి యొక్క ప్రిన్సిపల్స్ అనేది మనకు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ తెలియజేస్తుంది. అలాగే ఈ క్వాజీ కాంట్రాక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ ఏదైనా అమెజాన్ వాడు మనం బుక్ చేసాము ఆర్డర్, అది సపరేట్గా వేరే వాడికి వెళ్ళిపోయింది. మిస్టేక్ అయిపోయి అది వేరే వాడికి అతను డెలివరీ చేశాడు. అప్పుడు అతను ఏం చేయాలంటే ఐటమ్ రిసీవ్ చేసుకున్న అతనికి ఇంప్లాయిడ్ అతను క్వాజీ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతాడు అనమాట. అంటే అతను ఆర్డర్ చేయకపోయినా కూడా అతను రిసీవ్ చేసుకున్నాడు కాబట్టి అతను రిటర్న్ ఇచ్చే బాధ్యత అతని మీద ఉంటుంది. ఈ విధంగా ఇవి ఇంప్లాయిడ్గా అతనికి అప్లికబుల్ అవుతుంది అనమాట కాంట్రాక్ట్. లేకపోతే అతను లయబుల్ అవుతాడు, ఎవరైతే ఆ డెలివరీ తీసుకున్నాడో ఆ ఐటమ్ అతను. ద ప్రిన్సిపల్స్ విచ్ ఆర్ అప్లికబుల్ టు ఫ్యూ స్పెషల్ కాంట్రాక్ట్స్ నేమ్లీ. ఇవి ఏంటంటే కొన్ని స్పెషల్ కాంట్రాక్ట్స్ కూడా ఇవి తెలియజేస్తుంది. అవి ఏంటంటే కాంట్రాక్ట్స్ ఆఫ్ ఇండెమ్నిటీ, కాంట్రాక్ట్స్ ఆఫ్ గ్యారంటీ, కాంట్రాక్ట్ ఆఫ్ బెయిల్మెంట్ అండ్ కాంట్రాక్ట్స్ ఆఫ్ ఏజెన్సీ. వీటి గురించి కూడా ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అనేది డీల్ చేస్తుంది. అలాగే లా ఆఫ్ కాంట్రాక్ట్స్ డీల్స్ విత్ ద అగ్రిమెంట్స్ విచ్ కెన్ బి ఎన్ఫోర్స్డ్ త్రూ లా కోర్ట్స్. ఈ లా ఆఫ్ కాంట్రాక్ట్స్ అనేవి ఎటువంటి అగ్రిమెంట్స్ని డీల్ చేస్తుందంటే విచ్ ఆర్ ఎన్ఫోర్స్డ్ త్రూ ద లా కోర్ట్స్. ఏవైతే లా కోర్ట్స్ ద్వారా ఎన్ఫోర్సబుల్ అవుతాయో అటువంటి అగ్రిమెంట్స్ని ఈ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అనేది డీల్ చేస్తుంది. అలాగే లా ఆఫ్ కాంట్రాక్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ బ్రాంచ్ ఆఫ్ ది మర్కంటైల్ లా. మర్కంటైల్ అంటే టోటల్ కమర్షియల్ లాస్ ఏవైతే ఉన్నాయో వాటిలో లా ఆఫ్ కాంట్రాక్ట్స్ అనేది బెస్ట్ ఇంపార్టెంట్ బ్రాంచ్ అనమాట. అలాగే కాంట్రాక్ట్ అంటే ఏంటి, దాని యొక్క డెఫినేషన్. ద వర్డ్ కాంట్రాక్ట్ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ కాంట్రాక్టమ్ విచ్ మీన్స్ డ్రాన్ టుగెదర్, అంటే కలిసి తీసుకోవడం. దీన్ని లాటిన్ వర్డ్లో కాంట్రాక్టమ్ అంటారు. దీని మీనింగ్ వచ్చి డ్రాన్ టుగెదర్. దీన్ని ఏమంటారంటే కలిసి తీసుకోవడం అనమాట, డ్రాన్ టుగెదర్. ఇట్ డినోట్స్ ఏ డ్రాయింగ్ టుగెదర్ ద మైండ్స్ ఆఫ్ 2 or more persons టు ఫార్మ్ ఎన్ కామన్ ఇంటెన్షన్ గివింగ్ రైజ్ టు ఎన్ అగ్రిమెంట్. ఏదైనా ఇద్దరు వ్యక్తులు కలిసి తీసుకున్న ఒక నిర్ణయాన్ని కామన్ ఇంటెన్షన్ గివింగ్, ఏదైనా ఇచ్చిపుచ్చుకోవడం కానీ, ఏదైనా ఒక కారుని ఇవ్వడం, దాని బదులుగా కారుని అమ్మడం, ఇలాగ ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వడం, ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్లోకి ఎంటర్ అవ్వడం, ఇలా ఏవైనా ఒక కాంట్రాక్ట్స్ని వాళ్ళిద్దరూ సేమ్ మైండ్తో కామన్ ఇంటెన్షన్తో ఎంటర్ అవ్వడాన్ని తెలియజేస్తుంది అనమాట ఈ కాంట్రాక్ట్ అనేది. అండ్ ఏ కాంట్రాక్ట్ ఈజ్ అన్ అగ్రిమెంట్ ఎన్ఫోర్సబుల్ బై లా.
ఇది ఎప్పుడు కాంట్రాక్ట్ అవుతుందంటే ఈ కాంట్రాక్ట్ యాక్చువల్గా ఆ అగ్రిమెంట్ అనేది ఎన్ఫోర్స్బుల్ బై లా అయినప్పుడే అది కాంట్రాక్ట్ అవుతుందన్నమాట. అండ్ విచ్ ఆఫర్స్ పర్సనల్ రైట్స్ అండ్ ఇంపోజెస్ పర్సనల్ ఆబ్లిగేషన్స్. ఒక్కసారి కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళకి కొన్ని రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ అనేవి వస్తాయన్నమాట. ఆ అబ్లిగేషన్స్ ఎందుకంటే విచ్ ద లా ప్రొటెక్ట్స్ అండ్ ఎన్ఫోర్సెస్ అగైనెస్ట్ ద పార్టీస్ టు ద అగ్రిమెంట్ ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అలాగే దీని యొక్క డెఫినేషన్ ఏంటంటే సెక్షన్ 2H ఆఫ్ ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ డిఫైన్స్ ఏ కాంట్రాక్ట్ ఈజ్ అన్ అగ్రిమెంట్ ఎన్ఫోర్స్బుల్ బై లా. ఒక అగ్రిమెంట్ అనేది ఎన్ఫోర్స్బుల్ బై లా అయితే దాన్ని కాంట్రాక్ట్ అంటారనమాట, యాజ్ పర్ సెక్షన్ 2H ఆఫ్ ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. అండ్ దీంట్లో 2 ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. ఏంటంటే ఒకటి అగ్రిమెంట్, ఇక్కడ ఉంది అగ్రిమెంట్ అండ్ ఎన్ఫోర్స్బుల్ బై లా. ఈ రెండు అనేది ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అనమాట ఈ కాంట్రాక్ట్కి. అండ్ ఫస్ట్ అగ్రిమెంట్ ఏంటంటే సెక్షన్ 2E డిఫైన్స్ an agreement as every promise and every set of promises forming the consideration for each other. దీన్ని ఏమంటారంటే ఇన్ అదర్ వర్డ్స్ an agreement is formed where one party makes a proposal and other party accepts it. అగ్రిమెంట్ అనేది ఎప్పుడు రేజ్ అవుతుందంటే ఎప్పుడైనా ఇద్దరు వ్యక్తులు, సపోజ్ ఏ అనే వ్యక్తి బీకి ఆఫర్ ఇచ్చాడు, నేను నా కారును అమ్ముదాం అనుకుంటున్నాను అని. అప్పుడు బి ఏం చేస్తాడు, యాక్సెప్ట్ చేశాడు అనుకోండి, అంటే సమ్ అమౌంట్కి నేను నా కార్ని 2 lakhsకి అమ్మాలనుకుంటున్నాను అని ఆఫర్ అనేది బీకి ఇచ్చాడు. అప్పుడు బి ఏం చేశాడు, యాక్సెప్ట్ చేశాడు. ఇప్పుడు దీన్ని ఏమంటారంటే మ్యూచువల్ సమ్ కన్సిడరేషన్ టు ఈచ్ అదర్. అంటే ఎవ్రీ ప్రామిస్ ఇది సెట్ ఆఫ్ ప్రామిసెస్ ఫార్మింగ్. అంటే సెట్ ఆఫ్ ప్రామిస్ అంటే ఇప్పుడు నేను ఏ అనే అతను ఒక ప్రామిస్ ఇచ్చాడు అండ్ బి అనేది అతను దాన్ని యాక్సెప్ట్ చేశాడు. ఇటువంటి ప్రామిస్లు ఏమైనా 1 కానీ 2 కానీ ప్రామిస్లు ఇచ్చినప్పుడు అతను యాక్సెప్ట్ చేసినప్పుడు ఫర్ ఫార్మింగ్ ద కన్సిడరేషన్ ఫర్ ఈచ్ అదర్, అంటే ఇద్దరికి లాభం ఉంది. అంటే ఇతను తన కారుని చేస్తున్నాడు, దాని బదులు అతను బి నుంచి డబ్బులు తీసుకుంటున్నాడు. ఇటువంటి ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత వాటిని అగ్రిమెంట్స్ అంటారనమాట. అండ్ నెక్స్ట్ ఎన్ఫోర్సబిలిటీ. ఇంతకుముందు చెప్పినట్టు అగ్రిమెంట్ కాంట్రాక్ట్ ఈజ్ అన్ అగ్రిమెంట్ ఎన్ఫోర్సబుల్ బై లా. అంటే దానికి ఆ అగ్రిమెంట్కి ఖచ్చితంగా ఎన్ఫోర్సబిలిటీ అనేది ఉండాలి లా ద్వారా. ఓన్లీ అన్ ఎన్ఫోర్సబుల్ అగ్రిమెంట్ కెన్ కాల్డ్ ఎ కాంట్రాక్ట్. సెక్షన్ 10 ఆఫ్ ది Act defines all agreements or contracts if they are made by the free consent of the parties competent to the contract for lawful consideration and a lawful object and are not hereby expressly declared to be void. అది ఎప్పుడు ఎన్ఫోర్సిబుల్ అవుతుందంటే ఆ అగ్రిమెంట్స్ అనేవి మేడ్ బై ద ఫ్రీ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్. అండ్ వాళ్ళు ఎలా ఉండాలంటే కాంపిటెంట్ టు ద పార్టీస్, అంటే వాళ్ళకి కెపాసిటీ అనేది ఉండాలి. అంటే మైనర్ కాకుండా ఉండాలి. మైనర్స్ కానీ ఇన్సేన్ పర్సన్స్, అన్సౌండర్ పర్సన్స్ వీళ్ళ ద్వారా అయి ఉండకూడదు ఆ కాంట్రాక్ట్. అలాగే లాఫుల్ కన్సిడరేషన్ అనేది ఉండాలి అండ్ లాఫుల్ ఆబ్జెక్ట్ అని ఉండాలి. అలాగే దే ఆర్ నాట్ ఎక్స్ప్రెస్లీ డిక్లేర్డ్ టు బి వాయిడ్. ఇటువంటి ఈ కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ అయితేనే ఆ అగ్రిమెంట్ అనేది కాంట్రాక్ట్ అవుతుందన్నమాట. అండ్ దీనికి ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ది వ్యాలిడ్ కాంట్రాక్ట్. ఒక కాంట్రాక్ట్ అనేది వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవ్వాలంటే వాటికి ఏవేవి ఎసెన్షియల్ ఎలిమెంట్స్ కావాలంటే the following are the essential elements of the contract arrived at on the basis of the combined reading of section 2H and section 10 of the Indian Contract Act. సెక్షన్ 2 అండ్ సెక్షన్ 2H అండ్ సెక్షన్ 10లో చెప్పిన ప్రకారం మన కాంట్రాక్ట్కి కొన్ని ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అనేవి కావాల్సి వస్తుంది. దాంట్లో ఫస్ట్ వచ్చి ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్. దేర్ మస్ట్ బి ఏ లాఫుల్ ఆఫర్ అండ్ ద లాఫుల్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ది ఆఫర్ దస్ రిజల్టింగ్ ఇన్ అగ్రిమెంట్. సపోజ్ దాని ఎగ్జాంపుల్ ఏంటంటే ఇఫ్ ఎక్స్ ఆఫర్స్ టు సెల్ హిజ్ మారుతి కార్ టు వై ఫర్ 2,25,000 అండ్ వై అగ్రీస్ టు పే 2,25,000 ఫర్ దట్ మారుతి కార్, హియర్ ఎక్స్ ఈజ్ కాల్డ్ ఆఫరర్ ప్రామిసర్ అండ్ వై ఈజ్ ద ఆఫర్ అండ్ ప్రామిస్. ఇక్కడ ఏంటంటే ఎక్స్ అనే అతను వైకి కార్ అమ్మాలనుకుంటున్నాడు, వై దాన్ని యాక్సెప్ట్ చేశాడు. అప్పుడు ఏం చేశారు, ఇక్కడ ఒక ఆఫర్ అనేది ఎక్స్ అనేది రైజ్ చేశాడు, వై అనే అతను అక్కడ యాక్సెప్టెన్స్ అనేది ఇచ్చాడు. అప్పుడు ఎక్స్ని ఏమంటారంటే ఆఫరర్ అండ్ ప్రామిసర్. ఎవరైతే ఆఫర్ ఇచ్చాడో అతను ఆఫరర్ అండ్ ప్రామిసర్, అండ్ ఎవరైతే యాక్సెప్టెన్స్ ఇచ్చాడో వాళ్ళు ఆఫరీ అండ్ ప్రామిసీ. ఇక్కడ ఏం జరిగింది, లాఫుల్ ఆఫర్ అని ఇచ్చాడు, అలాగే లాఫుల్ యాక్సెప్టెన్స్ అనేది జరిగింది. ఇది ఒక అగ్రిమెంట్ని రైజ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ కాన్సెన్సస్ ఆర్ డీమ్. ఫర్ ఏ వ్యాలిడ్ అగ్రిమెంట్ there must be a complete identity of minds between the contract parties. ఒక అగ్రిమెంట్ వ్యాలిడ్ అగ్రిమెంట్ ఎప్పుడు అవుతుందంటే దేర్ ఇంటెన్షన్ ఈజ్ సేమ్ అనమాట. ఒక ఆబ్జెక్ట్ మీద వాళ్ళ టర్మ్స్ మీద కండిషన్స్ మీద ఇద్దరికి సేమ్ ఐడెంటిటీ, అంటే
వాళ్ళ యొక్క ఐడెంటిటీ అనేది సేమ్ అని ఉండాలి, అంటే వాళ్ళ యొక్క మైండ్ ఇంటెన్షన్ అనేది సేమ్గా ఉండాలన్నమాట. ఏ హ్యాస్ టూ బఫెలోస్ బట్ బి ఈజ్ అవేర్ ఆఫ్ ఓన్లీ వన్ ఆఫ్ దిస్. ఏ అని అతనికి 2 బఫెలోస్ ఉన్నాయి, అలాగే బీకి ఏం తెలుసు అంటే అతనికి ఒకటే ఉందని తెలుసు. అండ్ బి ప్రపోజెస్ టు బై బఫెలో ఆఫ్ విచ్ he aware and A's consent to sell the other buffalo. బట్ బి అనే అతను ఏం చేశాడంటే ఆఫర్ ఇచ్చాడనమాట ఏకి, నేను ఒక బఫెలో పర్చేజ్ చేస్తాను అని. కానీ బి ఇంటెన్షన్ వేరు, అంటే అతను వేరే బఫెలోని అడిగాడు, అతనికి ఎందుకంటే బి అనేది తెలియదు 2 ఉన్నాయని, కానీ ఏ అనే అతను ఇంకోటి ఇద్దామనుకుంటున్నాడు. ఇక్కడ ఏం జరిగిందంటే దెర్ ఈజ్ అ కన్ఫ్యూజన్, వాళ్ళిద్దరికీ ఆబ్జెక్ట్ అనేది ఐడెంటిటీ అనేది లేదనమాట. సిన్స్ దెర్ ఈజ్ కన్ఫ్యూజన్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద పార్టీస్, దెర్ ఈజ్ నో కాన్సెన్సస్ అండ్ హెన్స్ నో అగ్రిమెంట్ ఫాలోస్. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఆఫర్ అనేది రైజ్ చేశారు, బట్ యాక్సెప్టెన్స్ కూడా ఉంది, కానీ వాళ్ళిద్దరికీ సేమ్ ఇంటెన్షన్ అనేది లేదనమాట. అంటే ఇతని ఇంటెన్షన్స్ వేరు, అతని ఇంటెన్షన్ వేరు. అక్కడ మీటింగ్ ఆఫ్ మైండ్స్ అనేది లేదనమాట. అంటే వాళ్ళు సేమ్ ఆబ్జెక్ట్ మీద ఇంటెన్షన్ లేదు, డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ మీద వాళ్ళు ఆఫర్ అనేది రైజ్ చేశారనమాట. అలాగే ఫ్రీ కన్సెంట్ అంటే ఎవరైతే ఒకళ్ళ ఆఫర్ రైజ్ చేసిన తర్వాత అవతల పార్టీ యొక్క కన్సెంట్ అనేది, యాక్సెప్టెన్స్ అనేది ఫ్రీగా ఉండాలన్నమాట, అంగీకారం అనేది ఫ్రీగా ఉండాలి, అప్పుడే అది వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవుతుంది. ద కాంట్రాక్టింగ్ పార్టీస్ మస్ట్ గివ్ దేర్ కన్సెంట్ ఫ్రీలీ, ఇట్ మస్ట్ నాట్ బీ గివెన్ డ్యూ టు కోయర్షన్ అంటే దౌర్జన్యం, బలవంతంగా, లేదా అండూ ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల, ఫ్రాడ్గా కానీ, మిస్రిప్రజెంటేషన్ ఆర్ మిస్టేక్ వల్ల, వీటన్నిటి వల్ల రైజ్ అయితే అది వైడ్ అగ్రిమెంట్ అయిపోతుంది. ద అబ్సెన్స్ ఆఫ్ ద ఫ్రీ కన్సెంట్ వుడ్ ఎఫెక్ట్ ద లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఆఫ్ అ కాంట్రాక్ట్, అప్పుడు అది కాంట్రాక్ట్ అవ్వదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, an illiterate woman executes a deed of gift under the impression that she is executing a deed authorizing her nephew to manage her agriculture land. ఒక ఇలిటరేట్ చదువుకోనమ్మ ఒక డీడ్ అనేది అగ్రిమెంట్ అనేది తయారు చేసింది. ఏ దాని మీద అంటే తన అల్లుడికి ఆథరైజింగ్ టు మేనేజ్ హర్ అగ్రికల్చర్, తన అగ్రికల్చర్ ల్యాండ్ని మేనేజ్ చేసుకోవడానికి తన డీడ్ ఆఫ్ గిఫ్ట్ అనేది తయారు చేసిందనమాట తన అల్లుడి పేరు మీద. అప్పుడు ఏం చేశారు, ఆ డీడ్ ఈజ్ నాట్ రీడ్ ఆర్ ఎక్స్ప్లెయిన్ టు హెర్, ఆమెకు చదువురాదు కాబట్టి అతను ఎక్స్ప్లెయిన్ చేయాలి. యాక్చువల్గా నెఫ్యూ అల్లుడు ఎవరైతే ఉన్నారో అతను ఎక్స్ప్లెయిన్ చేయాలి, కానీ అతను చేయలేదు. ఇక్కడ ఏమైందంటే హియర్ దెర్ ఈజ్ నో కన్సెంట్, దెర్ ఈజ్ నో కాంట్రాక్ట్. ఎందుకంటే అవతల ఆమెకి దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటనేది ఆమె గిఫ్ట్గా ఇవ్వాలనుకునింది, ఇంప్రెషన్ డీడ్ ఆఫ్ గిఫ్ట్, కానీ అక్కడ ఒరిజినల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది అగ్రిమెంట్లో ఆమెకు తెలియదు. కాబట్టి కన్సెంట్ అనేది దానికి వ్యాలిడిటీ లేదు, ఫ్రీ కన్సెంట్ అనేది లేదు, కాబట్టి ఆ కాంట్రాక్ట్ అనేది ఎన్ఫోర్సబుల్ బై లా కాదు. అండ్ నెక్స్ట్ కెపాసిటీ ఆఫ్ ది పార్టీస్. 4th పాయింట్, ద పార్టీస్ మేకింగ్ ఎ కాంట్రాక్ట్ మస్ట్ లీగల్లీ కాంపిటెంట్. అంటే వాళ్ళకి కొన్ని కెపాసిటీస్ అనేవి ఉండాలన్నమాట. ఎవరైతే కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతారో వాళ్ళకి లీగల్గా కొన్ని కెపాసిటీస్ అనేది ఉండాలి. ఇన్ ద సెన్స్ దట్ దేర్ మస్ట్ బీ అట్ ద ఏజ్ ఆఫ్ మెజారిటీ, వాళ్ళు మేజర్స్ అయి ఉండాలి, అంటే 18 years అబోవ్ ఉండాలి, మైనర్స్ అలో లేదు, అలాగే సౌండ్ మైండ్తో ఉండాలి, కాన్షియన్స్గా ఉండాలి, అండ్ నాట్ ఎక్స్ప్రెస్లీ డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ కాంట్రాక్టింగ్ యాజ్ పర్ సెక్షన్ 11. సెక్షన్ 11లో చెప్పినట్లు ఉండకూడదు. అలాగే యాజ్ అగ్రిమెంట్ బై ఇన్కాంపిటెంట్ పార్టీస్ షెల్ బి లీగల్లీ నలిటీ అనమాట. అంటే ఆ కాంట్రాక్ట్ అనేది ఎగ్జిస్ట్లో ఉండదు అసలు, అంటే జీరో అనమాట, అసలు కాంట్రాక్ట్ అనేది ఉండదన్నమాట. వీళ్ళ ఇన్కాంపిటెంట్ పర్సన్స్తో ఏవైతే అగ్రిమెంట్ ఎంటర్ అవుతారో అవి చెల్లవు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్, ఏ మైనర్ బారోస్ 5,000 ఫ్రమ్ బి అండ్ ఎగ్జిక్యూట్స్ ఏ ప్రామిసరీ నోట్ ఇన్ బీస్ ఫేవర్. ఒక ఏ అనే మైనర్ వ్యక్తి బి దగ్గర 5,000 డబ్బులు తీసుకున్నాడు, అండ్ దానికి బదులుగా వాళ్ళు ఏం చేశాడు, ప్రామిసరీ నోట్ అనేది బీస్ ఫేవర్గా ప్రామిసరీ నోట్ అనేది ఎగ్జిక్యూట్ చేశాడు. ఆఫ్టర్ అటైనింగ్ ఏ మెజారిటీ ఏకి మెజారిటీ అంటే 18 years వచ్చిన తర్వాత ఎగ్జిక్యూట్స్ ఏ ఫ్రెష్ ప్రామిసరీ నోట్ ఇన్ ఫేవర్ ఆఫ్ బి ఫర్ దిస్ అమౌంట్. బి కెనాట్ ష్యూ ఆన్ దిస్ ప్రామిసరీ నోట్ యాజ్ ద అగ్రిమెంట్ ఈజ్ వాయిడ్ ఫర్ ల్యాక్ ఆఫ్ కన్సిడరేషన్. ఎందుకు ఇలా అయిందంటే, ఫస్ట్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో మైనర్కి అండ్ మైనర్గా ఉన్నప్పుడు బీకి మధ్య 5,000 ఇచ్చాడు బి అనే అతను ఏకి. అప్పుడు ప్రామిసరీ నోట్ అనేది రైజ్ చేశాడు బి. ఆ ప్రామిసరీ నోట్ అనేది ఏముండే చెల్లదు, ఎందుకంటే ఏ అనే అతను మైనర్ ద్వారా ఏదైనా కాంట్రాక్ట్ ఇస్తే అది చెల్లదు, అసలు దానికి వ్యాలిడిటీ అనేది ఉండదు.
దాని తర్వాత చేసుకున్న అగ్రిమెంటు, ఎందుకంటే ప్రీవియస్ అగ్రిమెంట్ చెల్లనప్పుడు దాని తర్వాత ఏం అగ్రిమెంట్ చేసుకున్నాడు, మేజర్ అయిన తర్వాత కూడా అగ్రిమెంట్ చేశాడు, కానీ ఫర్ దిస్ అమౌంట్ దాంట్లో కన్సిడరేషన్ అనేది లేదు. ఆ 5,000 అనేది కన్సిడర్ చేయరు. మైనర్కి ఇచ్చిన దాన్ని తను మేజర్గా అయిన తర్వాత నేను ప్రామిసరీ నోటు రాసుకున్నా కూడా ఆ అగ్రిమెంట్ అనేది చెల్లదు. అందుకే ఇక్కడ ల్యాక్ ఆఫ్ కన్సిడరేషన్ అన్నారు. ఇక్కడ కన్సిడరేషన్ అనేది లేదు, ఆ అమౌంట్ అనేది నలిఫై అయిపోయి ఉంటుంది, అంటే దానికి జీరో అనమాట. దానికి అసలు ఆ కాంట్రాక్టే రైజ్ ఉండదు. దాని తర్వాత చేసుకునే అగ్రిమెంట్ కొత్తగా మళ్ళీ 5,000 తీసుకుంటే మేజర్ వచ్చిన తర్వాత అది ఎగ్జిస్ట్లోకి వస్తుంది, కానీ ప్రీవియస్ దాని మీద ఇంకో ఆఫర్ చేసుకుంటే మెజారిటీ వచ్చిన తర్వాత అది చెల్లదు. అండ్ లాఫుల్ కన్సిడరేషన్, 5th ఆబ్జెక్ట్. An agreement to be enforceable by law must be supported by the consideration. Without consideration, an agreement is regarded as nudum pactum. ఏదైనా ఒక అగ్రిమెంట్లకి ఎన్ఫోర్సబుల్ బై లా అంటే ఇట్ ఈస్ సపోర్టెడ్ బై ద కన్సిడరేషన్. ఖచ్చితంగా అది కన్సిడరేషన్ కలిగి ఉండాలి అగ్రిమెంటు. వితౌట్ కన్సిడరేషన్ అన్ అగ్రిమెంట్ ఈస్ రిగార్డెడ్ యాజ్ ఎ నడిం ప్యాక్టమ్. అంటే నడిం ప్యాక్టమ్ అంటే it is in a Latin term that translates as a naked agreement. In the law, it is an agreement with which there is no consideration. అనేది naked agreement అయిపోతుంది అనమాట. Each of the contracting parties must give as well as get something. ఖచ్చితంగా వాళ్ళ మధ్య ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఉండాలి. Moreover, the consideration must be lawful. అలా ఇచ్చిపుచ్చుకునే ఏదైతే ఉందో కన్సిడరేషన్ అనేది లాఫుల్గా ఉండాలి. X lets is a house for being used as a gambling den. The agreement is illegal as the object of agreement is unlawful. X అనే అతను తన హౌస్ని రెంట్కి ఇస్తున్నాడు ఏదానికంటే గ్యాంబ్లింగ్కి. ఇది ఇల్లీగల్ ఆబ్జెక్టివ్ కాబట్టి ఇల్లీగల్ కన్సిడరేషన్ కాబట్టి దాన్ని అన్లాఫుల్ అవుతుంది అనమాట. ఈ కాంట్రాక్ట్ అనేది అన్లాఫుల్ అవుతుంది. అలాగే లాఫుల్ ఆబ్జెక్ట్, అలాగే ఒక వ్యాలిడ్ కాంట్రాక్ట్కి లాఫుల్ ఆబ్జెక్ట్ అనేది ఉండాలి. ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద అగ్రిమెంట్ మస్ట్ బి లాఫుల్. ఇట్ ఈస్ కన్సిడర్డ్ అన్లాఫుల్ ఇఫ్ ఇట్ ఈస్ ఇల్లీగల్, ఇమ్మోరల్ ఆర్ ఫ్రాడ్యులెంట్ ఆర్ నేచర్ ఆఫ్ దట్. ఇఫ్ ద పర్మిటెడ్ ఇట్ వుడ్ బి డిఫీట్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఎనీ లా. అది ప్రొవిజన్స్ ఆఫ్ లాని డిఫీట్ చేసే సిచ్యువేషన్లో ఉంటే ఆబ్జెక్ట్ని దాన్ని అన్లాఫుల్ ఆబ్జెక్ట్ అంటారు. అలాగే కాజెస్ ఇంజురీ టు ద పర్సన్స్ ఆర్ ప్రాపర్టీ ఆఫ్ అనదర్. వేరే వాళ్ళ సపోజ్ థర్డ్ పార్టీకి యొక్క రైట్స్ కానీ ఏదైనా ప్రాపర్టీస్ కానీ అవి హార్మ్ఫుల్గా ఉంటే అప్పుడు కూడా అది అన్లాఫుల్ ఆబ్జెక్ట్ అయిపోతుంది. అలాగే అపోజిట్ టు ద పబ్లిక్ పాలసీకి అపోజిట్గా ఉన్న అది అన్లాఫుల్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇట్లా వీటి ద్వారా ఏర్పడిన అగ్రిమెంట్ అనేది వ్యాలిడ్ కాదు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్రామిసెస్ టు అబ్టైన్ ఏ జాబ్ ఫర్ బి ఇన్ ద గవర్నమెంట్ సర్వీస్ ఇన్ ద కన్సిడరేషన్ ఆఫ్ 50,000. ద అగ్రిమెంట్ ఈజ్ వాయిడ్ బికాస్ ఆఫ్ ఫర్బిడన్ బై లా. ఏ అనే అతను 50,000కి బీకి గవర్నమెంట్ జాబ్ అమ్మాలనుకుంటున్నాడు. ఇది అనేది లాఫుల్ ఆబ్జెక్ట్ కాదు, అన్లాఫుల్. ఇది ఫర్బిడన్ బై లా, అందువల్ల ఈ అగ్రిమెంట్ అనేది చెల్లదు. నాట్ ఎక్స్ప్రెస్లీ డిక్లేర్డ్ వాయిడ్. 7th పాయింట్ వచ్చి ద అగ్రిమెంట్ మస్ట్ నాట్ హ్యావ్ బీన్ డిక్లేర్డ్ వాయిడ్ బై ఎనీ లా ఇన్ ఫోర్స్ ఇన్ ఇండియా. ఆ అగ్రిమెంట్ మనం ఎంటర్ అయిన అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది మన ఇండియాలో ఎగ్జిస్ట్లో ఉన్న ఏ లాస్ ద్వారా కూడా అన్లాఫుల్గా వాయిడ్ అయ్యి ఉండకూడదు. ఏ యాక్ట్లో కానీ ఏ లాస్లో కానీ అది వాయిడ్ అయ్యి ఉండకూడదు. The act has itself declared void certain types of agreements such as those restraint of marriage or trade or illegal proceedings as well as wagering agreements. కొన్ని యాక్ట్స్ ఉంటాయి. ద యాక్ట్స్ ఇట్ సెల్ఫ్ డిక్లేర్డ్ టు బి వాయిడ్ ఇన్ సర్టెన్ టైప్స్ ఆఫ్ అగ్రిమెంట్స్. కొన్ని అగ్రిమెంట్స్ ఉంటాయి, వాటిలో ఇట్ సెల్ఫ్ అది వాయిడ్ అనేది తెలిసిపోతుంది. ఎలా అంటే రిస్టైన్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అనమాట. అంటే ఏకి బీకి మధ్య అగ్రిమెంట్ అరేంజ్ అయింది. ఏంటంటే బి అనే అతను సిని మ్యారేజ్ చేసుకోకపోతే, సి అనే అతన్ని మ్యారేజ్ చేసుకోకపోతే ఏ అనే అతను బీకి సమ్ కన్సిడరేషన్ ఇస్తాను. ఇటువంటి మ్యారేజ్ అంటే రిస్టైన్మెంట్ ఆఫ్ మ్యారేజ్. అలాగే రిస్టైన్మెంట్ ఆఫ్ ట్రేడింగ్, అలాగే లీగల్ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని, ఇలా ఏదైనా రిస్టైన్మెంట్ ద్వారా వచ్చే అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాయిడ్ అగ్రిమెంట్స్ అనమాట. ఇవి చెల్లవు. యాజ్ వెల్ as వేజర్ అగ్రిమెంట్స్ అంటే ఏవైతే అన్సర్టెనిటీ థింగ్స్ ఉంటాయో, ఇంపాసిబుల్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద వేసే అగ్రిమెంట్స్ కూడా మనకి ఏమవుతాయంటే అవన్నీ వైడ్ అగ్రిమెంట్స్ అయిపోతాయి, వేజర్ అగ్రిమెంట్స్ ఇలాంటివన్నీ. 8th పాయింట్ వచ్చి ఇంటెన్షన్ టు క్రియేట్ లీగల్ రిలేషన్షిప్.
there must be an intention among the parties that the agreement should be attached by the legal consequences and create legal obligations. ఒక్కసారి అగ్రిమెంట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇద్దరు పార్టీస్కి ఎవరైతే ఉన్నారో ఆ పార్టీస్కి కొన్ని లీగల్ కాన్సిక్వెన్సెస్ అని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ బ్రీచ్ చేస్తే అగ్రిమెంట్ అనేది ఫుల్ఫిల్ చేయకపోతే వాళ్ళకి కొన్ని లీగల్ కాన్సిక్వెన్సెస్ అని ఫేస్ చేయాలంటుంది. అలాగే ఆ అగ్రిమెంట్కి కొన్ని ఫుల్ఫిల్ చేయాల్సిన లీగల్ అప్లికేషన్స్ అనేవి కొన్ని అటాచ్ చేయబడుతుంటాయి. ఈ విధంగా ఒక్కసారి అగ్రిమెంట్లోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు కొన్ని అగ్రిమెంట్ యొక్క లీగాలిటీ ప్రకారం వాళ్ళు ఆ అగ్రిమెంట్ని ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ రూల్స్ అనే రైట్స్ కానీ ఎవరికైతే రైట్స్ ఉంటాయో రైట్స్ కానీ వాళ్ళని ఫుల్ఫిల్ చేయాల్సింది కంపల్సరీగా ఉంటుందన్నమాట. వీటన్నిటి గురించి వాళ్ళు అవేర్నెస్ అనేది ఉండాలి వాళ్ళిద్దరికి. ఫర్ ఎగ్జాంపుల్ a wife withdraws a complaint against her husband under an agreement that husband will pay her allowance. తన భర్తపై ఉన్న ఒక భార్య తన భర్తపై ఉన్న ఫిర్యాదుని విత్డ్రా చేసుకుంది. దేని ద్వారా అంటే అండర్ దన్ అగ్రిమెంట్ దట్ హస్బెండ్ విల్ పే హర్ అలవెన్స్, అంటే మంత్లీ తనకి ఇంత అలవెన్స్ ఇస్తానని చెప్పడంతో అతను ఆ వైఫ్ అనే ఆమె ఆ కంప్లైంట్ని విత్డ్రా చేసుకుంది. దీన్ని కోర్టు ఎలా చూస్తుందంటే ఇట్ ఈస్ అనే బైండింగ్ కాంట్రాక్ట్. ఎందుకంటే వైఫ్కి లీగల్గా రైట్ ఉందన్నమాట. తన భర్త నుంచి అలవెన్స్ తీసుకునే రైట్ వైఫ్కి ఉంటుంది, మంత్లీ ఇంత తన ఖర్చుల కోసం. అలాగే హస్బెండ్ కూడా లీగల్గా అబ్లిగేషన్ ఉంటుంది, తన భార్యకి పే చేయాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని బైండింగ్ కాంట్రాక్ట్గా కోర్టు చూస్తుందన్నమాట. నెక్స్ట్ సర్టెనిటీ ఆఫ్ మీనింగ్. 9th పాయింట్ వచ్చి సర్టెనిటీ ఆఫ్ మీనింగ్. ద టర్మ్స్ ఆఫ్ అన్ అగ్రిమెంట్ మస్ట్ బి సర్టెన్ అండ్ అన్అంబిగ్యూయస్. ఏవైతే టర్మ్స్ ద్వారా మనం అగ్రిమెంట్స్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయో వాటిని అవి మస్ట్ బి సర్టెన్ అండ్ అన్అంబిగ్యూయస్, అంటే స్పష్టతగా ఉండాలి, సర్టెనిటీగా ఉండాలి. సెక్షన్ 29 ఆఫ్ ది యాక్ట్ ఏం తెలియజేస్తుందంటే ద అగ్రిమెంట్స్ ద మీనింగ్ ఆఫ్ విచ్ ఈజ్ నాట్ సర్టెన్ ఆర్ నాట్ క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ మేడ్ సర్టెన్ ఆర్ వైడ్. ఇలా ఏవైతే స్పష్టతగా కానీ నిస్సందేహంగా కానీ ఉన్నాయనుకోండి వాటిని వైడ్ కాంట్రాక్ట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అగ్రీస్ టు సెల్ ఏ కార్ టు బీ అవుట్ ఆఫ్ హిస్ 5 cars. దెర్ ఈజ్ నథింగ్ వాట్ ఎవర్ టు షో విచ్ కార్ ఈజ్ ఇంటెండెడ్. అంటే దీంట్లో కొంచెం సర్టెనిటీ అనేది లేదనమాట, అంటే కొంతగా క్లారిటీ అనేది లేదు. ఎందుకంటే అతని దగ్గర ఏ అగ్రీస్ టు సెల్ ఏ కార్, ఏ అని అతను బీకి కార్ అమ్ముతా అన్నాడు, అతని దగ్గర ఎన్ని ఉన్నాయి 5 cars ఉన్నాయి, ఏ కార్ అనేది చెప్పలేదు. ఇలాగ అన్సర్టనిటీగా ఉంటే ద అగ్రిమెంట్ ఈజ్ వైడ్ ఫర్ అన్సర్టనిటీ. లీగల్ ఫార్మాలిటీస్ 10th లాస్ట్ ఎసెన్షియల్లో వచ్చి లీగల్ ఫార్మాలిటీస్. ద అగ్రిమెంట్ మస్ట్ కంప్లై విత్ ద నెసరీ ఫార్మాలిటీస్ యాజ్ టు రైటింగ్, రిజిస్ట్రేషన్, స్టాంపింగ్ ఎక్సెట్రా ఇఫ్ ఎనీ రిక్వైర్డ్ ఇన్ ఆర్డర్ టు మేక్ ఇట్ ఎన్ఫోర్సబుల్ బై లా. అది ఒక అగ్రిమెంట్ అనేది ఎన్ఫోర్సబుల్ బై లా అవ్వడానికి ఏవైతే కండిషన్స్ ఉన్నాయో అవన్నీ లీగల్ ఫార్మాలిటీస్ ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ చేయాలన్నమాట. ఈ విధంగా ఒక కాంట్రాక్ట్ అనేది వ్యాలిడ్ కాంట్రాక్ట్గా ఉండడానికి మనకు కొన్ని ఎసెన్షియల్స్ అనేవి ఉంటాయన్నమాట. 10. Thanks for watching my video. Please keep supporting me and please subscribe and share.